అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. బుడ్డి కోసం తెచ్చిన కేక్ అయితే ఇది ఉన్మా ఉన్మా ఇది కట్ చేద్దాం. ఎటు కట్ చేయాలరా అటు కదా ఉండుమా అట్ట కాదురా ఇటు అనాల అట్ట చినిగి చినిగి తిను. సో అయితే ఈ విధంగా ఓపెన్ చేద్దాం. వీక్షికరాజు. సో అయితే నా కూతురు పేరు వచ్చేసి వీక్షికరాజు. చూడండి కేక్ అయితే ఏ విధంగా ఉందో. నీట్ పెట్టు. తీమా కట్టే ఉన్నాయి ఇంకా. సో అయితే ఈరోజు బొడ్డుగడ్డ పుట్టినరోజుకి బొడ్డ కేక్. ఇప్పుడు ఉండమా అమ్మాయి చెల్లి కట్ చేయాలి. తీమా తీమా తీమా. ఓమా బర్త్డే గాలి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్. అరే పడుతుంది దిగు ఇట్రా. అయితే ఒకటి అయిపోయి రెండు వచ్చింది, అందుకని చెప్పి రెండో క్యాండిల్ ఇది వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి కామెంట్ పెట్టమండి. మేము అనుకున్నది ఈ విధంగా. నాకైతే సెకండ్ క్యాండిల్ అయితే వచ్చేసింది. ఇవంటే సెకండ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి అట్టా కదన్నా దీన్నే అవుతాను అనుకుంటున్నా. అట్ట కదా రెండో సంవత్సరం కాబట్టి అందుకని చెప్పి ఈ క్యాండిల్ అయితే అంటించాం. సో అయితే ఈరోజు మన చిట్టి తల్లి బర్త్డే కాబట్టి కేక్ అయితే తీసుకొచ్చాను. మేము అనుకున్నది ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఒకటి అయిపోయి రెండులోకి వచ్చింది కాబట్టి అందుకని చెప్పి రెండో క్యాండిల్ తీసుకొచ్చాను. కానీ అట్ట కాదు అది లెక్క అయితే. అంటే ఫస్ట్ క్యాండిల్ ఆగిపోయేసింది కదా అది లెక్క. అది ఇంకోటి ఉంది క్యాండిల్ అది ఒకటి సింగిల్ క్యాండిల్ ఉంటే చూడండి ఫోన్లాగా. సో అయితే ఇదో క్యాండిల్ ఇదే క్యాండిల్ అనుకుని సగం తీసేటైతే అదే. సో అయితే ఇదే క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ దీనికి బుడిదంగా క్రాస్ పెట్టి క్రాస్ పెట్టేట్టు అడగండి. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు వీక్షికరాజు. పాడు అబ్బాయి అమ్మాయి పాడు పాడు హ్యాపీ బర్త్డే పాడు పాడు టు యు. ఇదే ఆరిపోదు ఇంతేనా రాలేరా ఎంత ఏమైంది అయిపోయిందిలే. అయితే ఇది చిన్నపిల్లలకి చాలా దూరంగా ఉంచాలి అనుకునే విధంగా అయితే అనుకోలేదు, అది అవ్వలేదు. సో అది పక్కన పెట్టానా ఆ కేక్ అది అది బ్లాస్ట్ బ్లాస్ట్ ఉంది బ్లాస్ట్ పెట్టాలి అది ఉండరా నువ్వు కదా కట్ చేసి అమ్మాయిరా మనకి అవుతుందిలే ఫ్యాన్ 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 సో అయితే నా చిట్టి తల్లి బర్త్డే ఈ విధంగా ఈ సంవత్సరం అయితే జరుగుతూ ఉంది. ప్రేమ కూర్చో అక్కడ కూర్చోను కూర్చో ఆడు పడదు మళ్ళీ పట్టుకో అట్లా దూరంగా పడుకుంటే తక్కువ కనపడతారు దగ్గర రాకపోతే. అయితే కేక్ కట్ చేద్దాం. ఫస్ట్ బర్త్డే అనరా ఇటు పక్కన ఉండు ఇటు పక్కన ఉండే ఇటు కొట్టు అటు పక్కన వద్దండి అంటే మా కొద్దిసేపు కొద్దిసేపు అయ్యో క్రీడలు పడేస్తుంది. అయ్యో డమ్మి గట్ట వేరే ఏం కాదు కాసేపు ఉంచుకో గొరివి అవడదులే అది ఆ విధంగా వచ్చేసాం.
ఇంకా కేక్ అయితే కట్ చేసి బీగ బాగా బీగ కేక్ పట్టుకో అది అది కాదు పట్టుకో కేక్ 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 కట్ చేస్తున్నా అమ్మాయి అమ్మాయి ఇది తెలీదు రా అది చూడు అన్న బాగుంది హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఇదిగో కానీ కానీ కట్ చేపిరా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు డియర్ వీక్షికరాజు హ్యాపీ బర్త్డే టు యు ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మా చిట్టు కూతురికి కామెంట్ చేయండి అండి. సో అయితే అరే అమ్మాయి క్రీమ్ పెట్టుకోదురా క్రీమ్ నువ్వు పెట్టనా అమ్మాయి క్రీమ్ పెట్టుకోదు బ్రెడ్ పెట్టాలి లేదు నచ్చే పెడ పరిగెత్తాలి అవసరం నీకే నీకే కేక్ తర్వాత నీకే అర్జున్ అది సంగతి అతరా అత మా ప్రేమ వీడియో తీయమంటే ఏందో క్రాస్ గా తీస్తుంది పిల్లలు వస్తున్నారులే మొత్తానికి అయితే ఈరోజు బర్త్డే ఈ విధంగా జరిగింది. దీపికండి అయితే నా కూతురు ఫ్రెండ్స్ ఏదో వచ్చేసారు దీపికేట్రా నోట్లో పెట్టు ఈ లైట్ భయంగా వచ్చింది ఇప్పుడు కరెంట్ పోయిందా అయితే మాత్రం ఇదే టైంకి కరెంట్ కూడా వాళ్ళ చిత్రంగా పోయిందండి. అయితేలే మొత్తానికి అయితే బర్త్డే ఈరోజు ఈ విధంగా అయితే జరిగింది. హాయ్ చెప్పమ్మా సుహాస్ హాయ్ చెప్పు హాయ్. వీడు వచ్చి సుహాస్ వాడు వచ్చి సాహస్ ఆమె వచ్చి ప్రిన్సెస్ మా ప్రిన్సీ జలుబు వేసిద్ది మా జలుబు వేసిద్ది జాగ్రత్త వాడు రోజు నేను చూస్తుండవు. అయితే చిత్రంగా ఇప్పుడే కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత భోజనం చేయాలి. అన్నయ్య వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం కాబట్టి ఈరోజు వచ్చేసి అన్నయ్య వాళ్ళకి మాకు అందరికి భోజనాలు ఇక్కడే. అది సంగతి. బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ టైంకి వచ్చారు. వాళ్ళ ట్యూషన్ కూడా ఇప్పుడే అయిపోయిందండి. అందుకని చెప్పేసి అందరికి చాక్లెట్ ఇస్తుంది. హాయ్ మమ్మీ వాళ్ళకి అక్కకి జీవమనాకి కూడా ఇవి జీవమనాకి ఇంకా ఏరి పిల్లలు ఏరే అమ్మాయి వాళ్ళ తమ్ముడికి కూడా ఇవ్వమ్మాయి బుజ్జా అమ్మాయి నేను మీ తమ్ముడికి కూడా చేసుకో. ఎటండి ఎటండి రా చాక్లెట్ బుడిదాం బర్త్డే చాక్లెట్ తీసుకున్నారండి అక్కలు అందరికి ఇవ్వు అట్ట ఇక బుడిదండి విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పండి అందరూ. అదే వీళ్ళందరూ వచ్చేసి స్కూల్లో ఫ్రెండ్స్. వీళ్ళందరూ వాళ్ళ అక్కాయిలు ఈ స్కూల్లో వాళ్ళు వీడికి తోడు. ఏంటంటే చాక్లెట్ తీసుకురండి చాక్లెట్ తీసుకురండి అందరూ. అయితే ఇప్పుడు దాకా పిల్లలు లేదని చెప్పి ఒక్కొక్క కొరత ఉన్నది. చివరికైతే వాళ్ళు కూడా వచ్చేసారు. అందరికీ చాక్లెట్ తొందరగా ఇచ్చే బుజ్జా రే చాక్లెట్ తీసుకుని రండి రే. తీసుకుందా రే అందరు తీసుకోండి. కుక్కర్లో కానీ పొలవ అయితే భలే సాఫ్ట్గా వచ్చిందండి. చాలా బాగుండేది. ఇదైతే ఇప్పుడు 4th టైం 5th టైం చేయటం. ఏంది ఇది నువ్వేం చేసింది చూడండి అసలు ఏ విధంగా ఉందో. నువ్వే చేసింది
సో అయితే ఇది వచ్చేసి పెరుగు చట్నీ, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. దీనికి ఒక కూరగాయ సార్ బుజ్జి. ఏంది 2 వస్తే సరిపోతుంది, 2 మామూలు వేసినా 1.5 పోయాల. 2 వచ్చిన తర్వాత ఇంకా ఆవిరి బాగుంది, ఒక 10 నిమిషాలు ఉంచితే మొత్తం మగ్గిపోయింది బాగా మెత్తగా. నేను మాత్రం పోతే మా హట్టే ఉండేదండి ఇక్కడ. ముందుగా అయితే బుజ్జి అందరికి వడ్డిస్తూ ఉంది, కానీ ఇప్పుడే వండింది. నేనమా నేను సెల్లుగా అరవద్దని చెప్పి నీకు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమని. కొంచెం కొంచెం వచ్చి మళ్ళీ వేసుకుంటా. తెలవా ఏడే నువ్వు రాగా మా కాడికి ఏడవటవా చించి మాకురా ఈ కర్రీ దగ్గరలాగా టపాటా చేపలు కొడతా వెళ్ళ చేసారు వెళ్ళ మాత్రం. బొడ్డమ్మాయి వండితే నేను అన్నం తింటా. వీక్షిక రాజ్, సుహాసిని రాజ్. ప్రిన్సెస్ లా ప్రిన్స్ సుహాసిని పెట్టాలి. బాయ్స్ మీద చేస్తాను నిలిపిరా, అందుకే అట్లుంది. ఇంకో ప్లేట్ లేదా? రాత్రి తింటే ప్లేట్ ఉంది అనుకో, ఏం కాదు తిని తగ్గిట్లే. ఇలా అబ్బాయి జరిగింది రాగం ఆమ్లెట్ రాగానే చాక్లెట్లు తీసాడే నీకు గిన్నె వేసానా, నీకు ప్లేట్ వేసానా? ప్రేమా ఏం లేదు బాబు, కడగచ్చు. పొద్దున పని కాక ఏడుతుండు నువ్వు వేసి ప్యాంట్ ఏడతాడమ్మా ఇవాళ కొండ ఏంది ప్లేట్ తీసుకు. నాకు ఈ సోది అందరం అయితే ఇంకా భోజనాలకు అయితే కూర్చున్నాం అనమాట. అమ్మ వచ్చేసి వడ్డిస్తుంది. అమ్మకి నేను ఆల్రెడీ వడ్డించి పెట్టాను, కాకపోతే మంచిగా వస్తూ ఉంది. ఇంక కూర్చొని మాతో తినమా అంటే కానివ్వండి అమ్మ, అమ్మాయిని పుట్టుకుంటాను మళ్ళీ మధ్యలో ఏడిసిదే అంటా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చికెన్ బంగాళదుంప కర్రీ, అలానే కుక్కర్లో పలావ్ అసలు మెత్తగా ఉడికిపోయింది. అది చిట్టి తల్లి కూడా తింటుంది అనమాట, అంత బాగా వచ్చేసింది. పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి ఉండదు కదండి, అవి ఎర్రటి కదిలేస్తూ ఉంటాము.
మా యేసు బాబు కూడా అంతే, తినటం నేను తినను ఆట ఆడతాను అంటాడు, తినమంటేనే పేసీలు పెడతా ఉంటాడనమాట యేసు బాబు. ఎవరో ఒకరు పేసీలు పెట్టాలి కదా పిల్లలు. మా బావ అయితే కొడతా ఉన్నాడు, తిను అన్నం తినకుండా ఏం తింటామని. అన్నం చాలా తక్కువ అండి మా బొడ్డోడు అయితే వచ్చేసి. ఇంకా చికెన్ కర్రీ టేస్ట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కుక్కర్లో పులావ్ ఇంత మెత్తగా ఉడికిద్దని అయితే అస్సలు అనుకోలేదన్నమాట. టేస్ట్ అయితే అంత బాగా కుదిరింది. ఈసారి అయితే ఇంకా మా చిట్టి తల్లి పుట్టినరోజు ఈసారి ఈ విధంగా గడిచిపోయింది. ఈ విధంగానే చాలా బాగా జరిగింది. ఈరోజు బర్త్డే వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు అందరు రావడం వల్ల మమ్మీ హాయ్ నేర్చుకుంది. ఏమో పెద్ద మమ్మీ చిన్న మమ్మీ అయితే అసలైన మమ్మీ ఆడుంది. మా అసలు మమ్మ కన్నా మమ్మీ ఏమో వేరే చోట ఉంది. అసలుకి వాళ్ళకి రావడం కుదరలేదు. అంటే అన్ని సిచ్యువేషన్లు ఒకలాగా ఉండవు కదా. పండగ కూడా రానంటున్నారు ఏందో మరి, మేము వెళ్ళాల్సి వచ్చింది పండగకి. ఒకవేళ రానంటే మాత్రం నేను పోతా ఖచ్చితంగా గుడిగా తీసుకొని. ఇంకా అదే సంగతి. వీళ్ళిద్దరు పెడితే ఒక్కలాగే ఉంటారు. అవును, అదే నేను పొద్దున కమెంట్ పోస్ట్ లో బుడిద ఫోటోలు పెడుతున్నారా అయితే బుడిద ఈ ప్రిన్సీ కూడా చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి. ఊరి ఇద్దరు చూస్తే ఒకలాగా ఉన్నారా చిన్నప్పుడు అయితే. చూడు అప్పా జలం రాజీ బయలుదేరుతామా? సుబ్బు చదువుకుంటున్నావు బాగా? బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. జాగ్రత్త. ఇంకొద్దులే పెద్దమా మూజ జారుతుంది. వద్దు పెద్దమా మూజ జారుతుంది. బట్టలకి ఎప్పుడు పదా చెప్పండి? పదా చంద్ర షాపింగ్ మళ్ళీ పదా ఎప్పుడు పదా? ఏంది చెప్పలేరా?